నమస్తే అండి, నా పేరు విజయ్ కుమార్. మా హ్యాచరీ చూపించడానికి ఉన్నారు. ఈరోజు ఎట్లా బ్రీడింగ్ అవుతుంది, కొల్లేరు చేపల హ్యాచరీ పిల్లల చూపించడానికి ఉంటుంది. స్టార్టింగ్ ఇప్పుడు వచ్చి బ్రీడింగ్ అవుతుంది. ఈ ట్యాంకులు బ్రీడింగ్ ట్యాంక్స్. అక్కడ ఇంకో పాండ్ ఉంది, ఇదో పాండు అదో పాండు రెండు ఉంటాయండి. ఇది హ్యాచరీ స్వీట్ బ్రీడర్స్. ఇక్కడ వచ్చేసి అంటే సైజ్ వైజ్ ఉంటాయండి. ఇలా సైజ్ వైజ్ ఇగో ఫస్ట్ సైజ్ ఇది రెడ్డిష్ నుంచి ఈ టైప్ వస్తుంది. ఉంచినారా పిల్ల ఈ టైప్ వస్తుంది. మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఈ సైజ్ వైజ్ కూడా చూసుకోవచ్చు. తీకుని ఇట్లా పిల్లలు ఉంటాయి, చిన్న సైజ్. మీరు చూసుకున్నప్పుడు నీట్గా ఎలాంటి నీట్గా ఉన్నట్టు తీసేయండి. ఇంకోదా ఇది ఇంకో ఇప్పుడు సేలింగ్ సైజ్కి వచ్చినప్పుడు ఈ సైజ్ ఉంటుంది. రా సైజెస్ ఇట్లా ఉంటాయండి, ఇట్లా ఉంటాయి. సైజెస్ కూడా వచ్చి ఏది కూడా ఈక్వల్ సైజులు ఉంటాయి. ఏ సైజు ఉన్నా ఈక్వల్ సైజులు ఉంటాయి, ఈక్వల్ సైజులు ఉంటాయి. ఏదైనా చేసుకోవచ్చు. ఇంకోటి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి ఎట్లా చేసి కరెక్ట్ చేస్తుంటాం. ఈ సైజులో ఉంటాయి పిల్లలు కూడా. ఎందుకంటే మనకు ఏ పిల్ల పట్టుకున్నా కూడా మ్యాక్సిమంగా ఇది మనకు ఆర్డర్ ఇచ్చుకుంటే కొద్ది రోజులు లేట్ అవుతుంది. అంటే ఒక 10 days టైం ఇస్తే 6 ఇంచులు 7 ఇంచులు ఇవ్వగలుగుతాం అన్నట్టు. అంటే ఇంకోటి ఇది మనం కూడా సైజ్ వైజ్ చేసి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చేసి అనే అవకాశం. 7 ఇంచులు సార్ ఇది వచ్చేసి ఇంచులు అంటే సార్ ఇక్కడ 1 2 3 4 5 ఇంచులు సార్ పిల్లది. 5 ఇంచుల పిల్లది. ఇక్కడ ఇంచు అంటే ఇంత సార్, ఇంచు ఇది 1 ఇంచు 2 ఇంచులు 3 ఇంచులు 4 ఇంచులు 5 ఇంచులు ఇక్కడికి వస్తున్నట్టు. మనకి ఇక్కడికి వచ్చిందంటే 5 ఇంచుల పిల్ల అంటారు, ఇక్కడికి వచ్చింది 6 ఇంచుల పిల్ల అంటారు. అట్లా సైజ్ వైజ్ ఉంటుంది మన దాంట్లో పిల్లలు ఉండడం. చూడండి సార్, ఇప్పుడు ట్యాంక్ కూడా ప్రతి రోజు ఇది హ్యాచరీ ఫామ్ కాబట్టి వాటర్ డైలీ చేంజ్ చేయవలసి వస్తుంది. హ్యాచరీ ఫామ్ కాబట్టి అదే మనకు అది కొల్లేరు చేపలు అనుకో ఈరోజు తీసుకొచ్చి డైరెక్ట్ అయ్యాగానే మనవి వాటర్ డిఫరెంట్ వేరే ఉంటుంది. పోతారు ఇక్కడ పోయిన తర్వాత మన వాటర్ గిట్ట మనకు శుద్ధ వాటర్ కాబట్టి నీట్గా ఉంటుంది. అదే కొల్లేరు కంటే మురికి వాటర్తో సాల్ట్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ వాతావరణం చేంజ్ కావాలంటే టైం చాలా పడుతుంది. దాంట్లో మొటాలిటీ చాలా జరుగుతుంటుంది. ఎందుకంటే అక్కడ అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే చేపలు 7 వరకు అలా వంతు తర్వాత పోనెత్తారు, అంత నెక్స్ట్ ఎవరన్నా కానీ అనుకుంటారు. రేటు తక్కువ వరకు ఉప్పుతుంటారు. రేటు పోయిన తర్వాత చెప్పే రేటు సేమే చెప్తారు. అక్కడ పోయిన తర్వాత రైతు రిటర్న్ రాకుండా మన అక్కడనే చేపలు తీసుకుని వస్తుంటాడు, అక్కడ లాస్ అవుతుండు. మేము ఇంకోటి మా సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే ఒక కాంట తీసుకొని మిడిల్కి వెళ్ళి 1 కేజీ తీసుకుంటాం. కేజీకి ఎన్ని వచ్చినా 100 వచ్చినా 50 వచ్చినా 200 వచ్చినా సైజ్ చెప్పిన తర్వాత సైజ్ ప్రకారం ఇచ్చుకుంటాం అన్నట్టు. ఇది ఉల్టపల్ట ఏమో ఏది కూడా మీరు మీ తీసుకోవచ్చు, మీరు కూడా కొలుచుకోవచ్చు. మీరు లెక్క మీ ఓపిక ఉండి లెక్కబెట్టి పిల్లలు తీసుకున్నా కూడా మీరు రెడీ ఉన్నది, దానికి రెడీ ఉన్నాం. ఓపిక లేనప్పుడు మేము వదిలేస్తుంటాం. అంటే ఇది వచ్చేసి మన నర్సరీ అన్నట్టు పిల్లది. ఇది వచ్చి 6 ఇంచెస్ పిల్లడు, ఇది 5 ఇంచెస్ పిల్లడు, ఇది 6 ఇంచెస్. ఇది 6 ఇంచ్ ఇట్లా ఉంటుందండి. 6 ఇంచ్ పిల్లడు, పిల్లడు 6 ఇంచ్ 6 ఇంచ్ చూడండి. 6 ఈ టైప్ ఉంటాయి పిల్లలు. ప్రతి పిల్ల 6 ఇంచ్ పిల్లలు అని. అంటే మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వాళ్ళు చెప్తుంటాం అన్నట్టు. కస్టమర్కి కూడా చూపించే ఉంటుంది. వాళ్ళ ఉల్టపడ్డ సైజు వచ్చినా కూడా దాన్ని జాలి కొట్టి తీసేసి వేరే సైజు రెడీ ఉన్నట్టు ఈ సైజ్ అండి. ఎందుకంటే రైతు ద్వారా పోయి అక్కడ చూసుకుంటే 4 రకాలు ఉంటే మీరు చూసుకోవచ్చు. మీరు పోయేసి ఆర్డర్ పెట్టుకుంటే ఎక్కడ ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఈ టైప్లో ఉంటుంది. మీరు గమనించండి, ఎక్కడ కూడా చూసినా కూడా నీట్గా చూసుకుంటే బెటర్ ఉంటుంది ట్యాంకులలో. ఇంకోటి ఆయనకి ఏదో పాము పెట్టిండు, పాము వచ్చింది, పాము పోయిందని కాదు. ఫామ్ హ్యాచర్లో ఎన్ని చేపలు మెయింటెనెన్స్. ఇప్పుడు మినిమం దాంట్లో 150,000 పిల్లలు ఉంది. ఇప్పుడు మినిమం అక్కడ వచ్చి 2,00,000 పిల్లలు ఉంది. మొత్తం ఇక్కడ ప్రతిసారి 2,00,000 పిల్లలు నాకు 2 మెయింటెనెన్స్. నెక్స్ట్ బ్రీడింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ టైపు మనం ఒక స్టేట్ అని కాదు, ప్రతి స్టేట్లోకి ఇస్తుంటాం కాబట్టి చూసుకోండి. పిల్లలు కూడా సెలెక్ట్ చేసేటప్పుడు ఒకరోజు మొట్టమొదటి వచ్చి మేత వేసుకొని ఆ రోజు చూసుకొని నెక్స్ట్ డే వచ్చి పిల్లలు తీసుకుని బాగుంటుంది. ఇంకోటి సైజ్ వైజ్ అంటే మీ ఇక్కడే సైజ్ వైజ్ చేసి మీకు ఇవ్వగలుగుతాను నేను. మీరు కూడా మేము ఎట్లా చేస్తున్నాం ఆ విధంగా చేసుకుంటే రైతు బాగుపడే అవసరం చాలా వరకు ఉంటుంది. అండ్ చేయనప్పుడే ప్రాబ్లం వస్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ జరిగేది అతను ఏ విధంగా చూసుకుంటే పోతలేడు. ట్యాంకులలో చేస్తారు, ఈ మధ్యలో ఆర్ఎస్ సిస్టమ్ చేస్తారు, బయోప్లాగ్లను చేస్తారు, ఇవన్నీ సిస్టాలు చేస్తారు. కానీ ఏది చూసుకున్నా కూడా పిల్లకి తినేది కేజీ బావు తిన్నప్పుడే అది కేజీ వచ్చే అవకాశం ఉంటుంది. ఫీడ్ మాత్రం తప్పించినా కూడా మైనస్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది. నీకు జరిగేది ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా కానీ మేము సాగుతున్నాం పోతున్నాం అన్నట్టు కాదండి. ఇక్కడ మెయిన్ ఇక్కడ బాయిలర్ కోట్ ఎంతనో ఈ కొరమీను కూడా అంత అండి. బాయిలర్ కోట తింటుంది. ఒకరోజు ఒక పూట లేకున్నా కూడా మొర్టాలిటీ జరగడం, దానికి తలకాయ దొడ్డు బాడీ సన్న కావడం అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది కాకుండా మీరు ప్రత్యేకంగా చూడండి. ఎందుకంటే దాని ఫీడ్ మీరు పెట్టినప్పుడే మీరు క్యాలిక్యులేషన్లో ఈరోజు రాసుకొని లాస్ట్ వరకు ఏ రేట్లో పోతుంది, ఏ సైజ్ వరకు పోతుందంటే మనకు ఈజీగా ఆ ఫీడ్ తిన బట్టే మనం బాడీ క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నాం. అది ఎంత వెయిట్ వచ్చిందని చెప్పేసి ఏదే కూట క్యాలిక్యులేట్ చేసుకుంటా నేను 7 నెలలు అయిపోయింది సార్ నాకు ఇంత చేప రాలేదంటే నువ్వు వేసేది 1000 పిల్లలకు వచ్చేసి టన్ను బావు అయితే నువ్వు 1/2 టన్ను కూడా వేయకుండా కేజీ బావు ఎట్లా వస్తుంది? అది తప్పది. ఎందుకంటే అవగాహన ఉండి ఈ ట్యూబ్లో చెప్పుకొని చేసుకోవడం కాదండి. ప్రత్యేకంగా
కేజీ బాబు ఫుడ్ తిన్నప్పుడే కేజీ ఒకటి అదే ఎత్తునం వచ్చేసి కేజీన్నర ఫుడ్ తింటుంది. ఇది వచ్చి మన క్రాసింగ్ అయితేనో కేజీ బాబు తింటుంది. మీరు ఏదైనా కానీ మార్కెట్లో మీరు అనుకోవడం ఇంకోటి రేటు 300 రూపాయలు వస్తే మీరు అమ్ముకోవచ్చు. దాన్ని 300 కావడం 350 400 రూపాయలు అంటే మీకు కాని పని అదండి. రేటు కూడా చూసుకోండి, రేటు పోతుంటే బాగుంటుందని చెప్తున్నాంటే. ఫీడ్ కూడా కంపెనీ మంచి కంపెనీ ఎందుకు అనుకుంటున్నా అంటే ఈరోజు చాలా కంపెనీలు పుట్టుకొచ్చింది. కంపెనీల గురించి కాదు, ఈరోజు ఏంటంటే కొరమైన ఒకసారి ఫీడ్ కలవడం తర్వాత ఏ ఫీడ్ అని తింటుంది. కానీ మీ గ్రోత్ రావాలంటే హై ప్రోటీన్ తీసుకుంటేనే మీరు గ్రోత్ వస్తుంది. హై ప్రోటీన్ లేనప్పుడు గ్రోత్ రాదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని కంపెనీల పేరు మనం చెప్తే బాగుండదు, కంపెనీ పేరు చెప్పే అవసరం లేదు. మీరు ఎక్కడ ఏంటంటే మీరు వాడుతున్న ఫుడ్ని ఒక్కసారి దయచేసి ఎన్ఎఫ్డికి తీసుకెళ్ళి లేదా ఆంధ్ర తీసుకెళ్ళి ఫుడ్ ఎంత ప్రోటీన్ ఉంది ఎంత ఉంది దాన్ని వాడినప్పుడే నీ కేజీ బాబు వాడితే కేజీ సైజు వస్తుంది. అది వాడకుండా నువ్వు డైరెక్ట్ వచ్చేసి నేను చేప గ్రోత్ రావంటే కొంతమంది తెల్ల చేపల ఫుడ్ కూడా వస్తుంది, ఆకలి మంట తినేస్తుంది, చేప కూడా బతుకుండా రూమ్లో వేసినట్టు. కానీ అది కాదుగా. ఫస్ట్ మనకు 6 నెలలు 7 నెలలు రావాలంటే మీరు ఫీడ్ కరెక్ట్ మెయింటైన్ చేయండి. మీరు చేసిన డేటా పెట్టుకోండి. ఫెయిల్ అయినప్పుడు ఆయన మీద కేసు, చేపలు అమ్మిన మీద కేసు వేయచ్చు, కంపెనీ మీద ఫీడ్ అమ్మిన కేసు వేయచ్చు, మెడిసిన్ వాళ్ళ మాట్లాడవచ్చు. మీరు చేసే కరెక్ట్లే కూడా నేను డైరెక్ట్ ఫీడ్ తప్పిస్తారు సీడ్ తప్పిస్తారు అని పోతుంటాను, మీరు 5 లాసు. ఇంకోటి నాకు కాంటాక్ట్ చేయాలంటే నా నెంబర్ వచ్చి 8686954666 విజయ్ కుమార్ నా పేరు. ఇంకోటి నల్గొండ నుంచి వెళ్ళి చండూరు నేరలపల్లి మా ఫాము. హైదరాబాద్కి వెళ్ళి రావాలంటే ఎల్బీ నగర్, ఇబ్రాహీంపట్నం మాల్, మరిగూడ, భీమన్పల్లి ఇది నాదండి అడ్రస్. మీరు ఎవరికన్నా కానీ అనుభవం దగ్గర పోయి మీరు బిజినెస్ చేస్తే బాగుపడతారండి. ఇక్కడ బాగుపడే లాస్ అయిన రైతులు అంటే నేను చాలా వరకు పోయినాయి. ఎందుకు లాస్ అయినా తెలుసుకుంటే జరిగేది ఫీడ్ పెట్టలేక, మెడిసిన్ పెట్టలేక, అన్న నాకు డబ్బులు అందలేవు, నాకు డబ్బులు సరిపోలేదు. మీరు ఎక్కువ 5,000 10,000 20,000 వేసుకొని ఎందుకు ఆగమవుతారండి? మీకున్న బడ్జెట్లోనే మీరు చేసుకోండి. ఈరోజు కూడా చెప్తున్నా, మరీ చెప్తున్నా, ఒక 1000 చేపలు బతకాలంటే 900 చేపలు వస్తాయి. దానికి 1,40,000 ఖర్చు పెడితేనే ఆ 900 చేపలు బతాయి. ఆ బతికిన అమ్ముకుంటే 300 అమ్ముకున్న చేపకు ఒక 200 రూపాయలు ఖర్చు పెట్టుకుని 170 పెట్టుకుని కూడా నీకు 80 రూపాయలు సరే 250 రూపాయలు 70 రూపాయలు చేప మిగులుతుంది. అది గమనించండి. చేప బతుకుంటేనే నీవు లాస్ అవుతావు. చేప బతుకుంటే నువ్వు చేప చచ్చిపోయిన దాని మీద పెట్టవు, నువ్వు పొర్లు క్యాలిక్యులేషన్ అవసరం లేదు. ఇంకోటి ఫీడ్ వేసినప్పుడు ఎన్ని గంటలు తింటుంది, ఎంతసేపు తింటావు, 10 నిమిషాలు తింటుంది, 2 నిమిషాలు తింటుంది చూసుకోండి. అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే నువ్వు డెవలప్ అవుతావు. ఈరోజు ఏంటంటే వేసినా పోయినా చేసినా వచ్చినా కాదండి, మీరు వేసిపోయి కూడా కాదు. నేను చెప్పేది ఏంటంటే చాలామంది ఒక కస్టమర్ 1000 చేపలు తీసుకెళ్ళి ఈరోజు 3 బస్తాలు 2 బస్తాలు 1 బస్తా అంటే 1 బస్తా ఎన్ని రోజులు వస్తాయండి? ఆ క్యాలిక్యులేషన్ చేయండి. ఎందుకంటే ఒక పావు కిలో సైజు రాగానే మళ్ళీ నీకు ఒక 200 గ్రాముల సైజు కాగానే విపరీతంగా మేత తింటుంది ఇది. ఎందుకంటే మనకు 1000 చేపాలంటే ఆయన టన్ను మేత వాడాలి. అప్పుడే ఆ కేజీ అవుతుంది. 1250 కిలోలు తింటేనే 1000 చేపలు పడుతుంది. ఆయన తినకుండా నీకు ఆల్మోస్ట్ ఫీడ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఆ కాస్ట్ నువ్వు చేపలు పెట్టడం వేస్ట్ అనవసరం ఉంది. అలాంటి వాళ్ళు వచ్చి కూడా వేస్ట్ మార్కెట్లో లాస్ అవ్వడం అనవసరం. మీరు దీనికి చేపలకి కరెక్ట్ మేత పెట్టడం వాళ్ళైతేనే ఇలా ఫీల్డ్కి రండి, బాగుపడతారు. మీరు తెక్కబెట్టేసి మీరు వచ్చి మీరు లాస్ అయినామంటే కాని పని. ఎందుకంటే మీరు ఎన్ని సంవత్సరాలు కూడా మీతో పాటు 100 మంది వచ్చినా కూడా అదే ఫెయిల్ అవుతుంటారు. కాదు, మీరు మేత విషయంలో బాగా పెట్టుకొని మెడిసిన్ విషయాలు అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఇమ్మీడియట్ చేప వచ్చిందంటే డాక్టర్తో మాట్లాడమా, చేప ఇచ్చినందుతో మాట్లాడమా, ఎక్కడ జరిగిందో అవన్నీ చూసుకుంటేనే బాగుపడతారండి. ఉంటానండి.